జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపిస్తున్న ఘటన వెలుగు చూసింది. 20 లక్షల అప్పు తీర్చేందుకు 18 ఏళ్ల తన కూతుర్ని 45 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఓ సవతి తల్లి తండ్రి. ₹1,00,000 అప్పు కావాలని వెళ్లిన యువతి తండ్రిని అప్పు ఎంతైనా తీరుస్తానని చెప్పి కూతుర్ని పెళ్లి చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. దీంతో అప్పు తీర్చేందుకు తన కూతుర్ని ప్రశాంత్ రెడ్డికి బలవంతపు పెళ్లి చేశారు. అయితే స్నేహితుల సహాయంతో ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకొని వచ్చిన యువతి హైదరాబాద్లో మహిళా కమిషన్ ని ఆశ్రయించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలేం జరిగింది? 45 ఏళ్ల వ్యక్తికి 18 ఏళ్ల తన కూతుర్ని కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సింధు, మా డాడీ అప్పు డబ్బుల కోసం తనకు బలవంతపు పెళ్లి చేశారంటూ జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన యువతి మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఇప్పుడు ఇదే అంశం జనగామ జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డికి ఎందుకోసమని పెళ్లి చేశారు, తండ్రి తల్లి ఎట్లా వ్యవహరించారనే చర్చ అయితే ఇప్పుడు ఆ మహిళా సంఘాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామం చెందిన రాకేష్ గౌడ్కు ఇద్దరు వివాహం చేసుకున్నారు. రెండవ భార్యకు సంబంధించినటువంటి కూతురును ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత, ఆయన వార్డు మెంబర్గా కూడా లోకల్గా పనిచేస్తారు. అతనికి బలవంతపు పెళ్లి చేసినట్టుగా కూతురు అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. 20 లక్షల అప్పు కోసమే బలవంతపు పెళ్లి చేశారు, తన తండ్రి తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే న్యాయవాదుల సమక్షంలో డీజీపీకి మహిళా కమిషన్ను ఆ యువతి ఆశ్రయించి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ అప్పు కోసం ₹1,00,000 అప్పు కోసం రాకేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే నీకు ఎంత అప్పు ఉంది, నీ అప్పు మొత్తం తీరుస్తాను, తన కూతురును నాకు ఇచ్చి పెళ్లి చేయాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి కోరినట్టుగా తెలిసింది. ఈ కోరిక మేరకే తండ్రి ఇట్లా బలవంతపు పెళ్లి చేసినట్టుగా కూతురు అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ఆమె మీడియాతో ఆవేదనను వెళ్లబుచ్చుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు 18 ఏళ్ల వయసు ఉంటుంది, 45 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డికి బలవంతపు పెళ్లి చేశారు. గతంలో 20-25 సంవత్సరాల్లో పెళ్లి చేసినప్పుడు అప్పుడు సఖీ కేంద్రానికి ఫోన్ చేసి అప్పుడు తప్పించుకున్నాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మే 8వ తారీఖున ఈ బలవంతం పెళ్లి చేశారు. మే 9వ తారీఖున స్నేహితుల సహాయంతో హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసి రాష్ట్ర డీజీపీ కూడా ఫిర్యాదు చేశాను. తప్పకుండా తమకు న్యాయం చేయాలి, బలవంతపు పెళ్లి చేసినటువంటి తండ్రి తల్లిపై కావచ్చు ఇటు ప్రశాంత్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆ యువతి రాష్ట్ర మహిళా కమిషన్ మెట్లెక్కినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. నాటి కన్యాశుల్కాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి తండ్రి యువతిని విక్రయించినట్టుగా జిల్లాలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎవరైతే స్నేహితులతో కలిసి ఆ కూతురు వెళ్ళిందో ఆ స్నేహితులపై కూడా దొంగతనం కేసు పెట్టించినట్టుగా ప్రశాంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఉంది. ప్రశాంత్ రెడ్డి స్థానికమైనటువంటి పలుకుబడితో బీఆర్ఎస్ పార్టీ నేతగా అక్కడ చలామణి అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల సాయంతో కావచ్చు ఆయనకున్నటువంటి పలుకుబడితోనే పోలీసులతో ఆ స్నేహితులపై కేసు పెట్టించారు. బంగారం కావచ్చు ఇతర వస్తువులు తీసుకెళ్ళి చెప్తా ఉన్నారు. కానీ నేను ఏ వస్తువులు తీసుకెళ్లేదు, కేవలం ఒక మట్టెలతో మాత్రమే ఇక్కడికి బయటికి వచ్చాను, తప్పకుండా తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె మహిళా కమిషన్ను ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇటు మహిళా కమిషన్ కూడా కలెక్టర్ కావచ్చు స్థానిక పోలీసులకు కూడా పూర్తిగా విచారణ జరిపించి అసలు ఏం జరిగింది, ఎటువంటి వాస్తవాలను పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి కేసులు బుక్ చేస్తారు, ఎటువంటి ఫర్దర్గా యాక్షన్ తీసుకునే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే ప్రశాంత్ రెడ్డి కావచ్చు ఇటు తండ్రి మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక ప్రశాంత్ రెడ్డి నుంచి మరొక వాదన వినిపించినట్టు తెలుస్తా ఉంది. అప్పుడు పెళ్లి చేశారు, గోల్డ్ కూడా పెట్టారు, కానీ కేవలం యువతి కావాలని ఇలా ఆరోపణలు చేస్తూ ఉంది. పూర్తి విచారణలో కూడా అన్ని వాస్తవాలు బయటకు వస్తాయంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు తన తండ్రి తల్లి బలవంతపు పెళ్లి చేశారు. 20 లక్షల అప్పు కోసమే తనకు ఈ 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి చేశారంటూ యువతి అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి అంశం అయితే సంచలనంగా మారింది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.